హాయ్ అండి, వెల్కమ్ టు సహస్రభూషణ్ ఛానల్. ఇది వచ్చేసి సంక్రాంతి రోజు వ్లాగ్ అండి. మా స్వీటీ మామిడాకుల్ని నిన్న తోటకి వెళ్ళాం కదా, అక్కడ కోసుకొచ్చింది. చెట్లుండే అదే బెంగళూరులో కొనాలంటే చాలా కాస్ట్లీ. ఇక్కడ కాబట్టి తోటకెళ్ళినప్పుడు కోసుకొచ్చేసుకుంటూ ఉంటాం అనమాట. ముగ్గు చూసారా, మా మరదలు ఎంత పెద్ద ముగ్గు వేసారో. స్వీటీ అలాగే సాయి పండు కలిపి వేశారండి. ఈ ముగ్గు అంతా చాలా పెద్ద ముగ్గు వేశారు. ఎంత బాగుందో ముగ్గు. ఆ ముగ్గు ఉంటేనే కదండి ఇంటికి కళ. చాలా బాగుంది. సంక్రాంతి రోజు అదే పెద్ద కళ ఇంటికి. ముగ్గు చాలా చక్కగా చేశారు. ఇది వచ్చేసి ఇంటి ముందరండి, ఇదేమో ఇంటి బ్యాక్ సైడ్ వేసారనమాట. రాత్రి అది వేసేసరికి చాలా లేట్ అయిపోయింది. ఇంకా అందుకోసమని దీనికేమో కలర్స్ వేయలేదు, ఎంటీగా వేసి వచ్చారు. అండ్ ఇక్కడేమో మేమందరం ఇంకా స్నానాలు చేసి ఫ్రెష్ అప్ అయిపోయి రెడీ అయితే అయిపోయాము. ఒక్కొక్కరం రెడీ అవుతున్నాం చిన్నగా. మా మమ్మీ ఏమో ఇంకా అది పెట్టండి ఇది పెట్టండి అని అంటూ ఉన్నారు. మా నాన్న మేము అందరం రెడీ అవుతుంటే చూస్తున్నారు. మా బుడ్డోడు చూడండి, వాడు నాకు వేసారు కదా అని వాడు చెక్ చేసుకుంటూ ఉన్నారు. మా సంక్రాంతి సెలబ్రేషన్స్ అయితే ఇలా జరుగుతున్నాయి. దాదాపు మా ఇంట్లో ఒక 11 మెంబర్స్ ఉంటాము, పిల్లలందరితో కలిపి. మా స్వీటీ చూడండి చక్కగా శారీ కట్టేసుకుంది. ఈ శారీ మీకు గుర్తుందా? ఎవరికైనా గుర్తుంటే నాకు కామెంట్ చేయండి. ఇది నేను ఎక్కడ తీసుకున్నానో ఆల్రెడీ దీని వ్లాగ్ కూడా పెట్టాను. నేను తీసుకున్న శారీ వ్లాగ్ గురించి, డీటెయిల్ గురించి. మా పిన్ని అండ్ అలాగే మా నందు అనమాట వెనకాల. ఇది వచ్చి మీకు తెలుసు కదా మా స్వీటీ. మా నాన్న సరదాగా మా పిన్నిని ఇలా కూర్చోబెట్టి ఫొటోస్ అయితే తీసారనమాట. మా పిన్ని అండి అని తీయమని చెప్పారనమాట. అలాగా కూర్చొని తీయించుకున్నాం మేమైతే వీడియోని మా పిన్ని చేత. తర్వాత కొన్ని రీల్స్ కూడా చేసుకున్నాం మా పిన్నితోటి. చాలా బాగా జరిగింది. తర్వాత అందరం కలిపి ఫొటోస్ కూడా తీసుకున్నాము. ఈ కొన్ని రోజులు తీసుకునే వీడియోస్, అలాగే కొంచెం మాట్లాడుకునే ముచ్చట్లు అండ్ అలాగే ఇలాగ అందరం కలిసి ఉండడమే కదా ఫ్యామిలీ అన్నది స్ట్రాంగ్గా బాండ్ అవుతుంది అన్నది మా నాన్న ఒపీనియన్ అనమాట. తను అందుకని మేము ఎవ్రీ సంక్రాంతికి అందరినీ పిలుస్తారు, కానీ కుదరదు ఒక్కొక్కసారి మాకైతే. ఈసారి ఎలాగైనా రావాలని చెప్పి వచ్చాము. మేమేమో ఇవాళ సంక్రాంతికి మధ్యాహ్నం లంచ్కి ఏమో ప్రిపేర్ చేసుకున్నాం. సున్నుండలు, అలాగే చిక్కుడుకాయ కూర, బంగాళదుంప, ముద్దపప్పు, చారు, వైట్ రైస్, చాలా ఐటమ్స్ చేశారండి. అక్క వాళ్ళు అయితే చాలానే చేశారు ఐటమ్స్ అన్నీ. ఇవన్నీ తినడానికే సరిపోయింది మాకు. దాంతోపాటు మళ్ళీ స్నాక్స్ కూడా ఒకరి తర్వాత ఒకరు అలాగా కూర్చొని వచ్చి ఫుడ్ అయితే తినేసాం అందరం కలిపి. వీళ్ళందరి మధ్యలో ఒకే ఒక బుడ్డగాడండి మా బుడ్డోడు. మేము అందరం ఆడపిల్లలు, మా అందరిలో వాడు ఒక్కడే అనమాట. వాడు కూడా మాతో పాటు కలిపి అల్లరి చేస్తున్నాడు. తిప్పి కొడితే 1.5 year లేదు, చాలా అల్లరి చేస్తున్నాడు. ఈ చిన్న చిన్న మూమెంట్స్ అండ్ అలాగే ఇవి కదండి. అందుకే ప్రతి సంవత్సరం పిలుస్తూ ఉంటారు నాన్న రమ్మని, కానీ కుదరదు. ఎప్పుడు కుదిరితే అప్పుడైతే వస్తూ ఉంటాం. ఇలా ఏదో ఒక పండగకి మీరందరూ కూడా పేరెంట్స్ తోటి గడిపే కొన్ని క్షణాలైనా సరే మనకి స్వీట్ మెమొరీగా ఉంటుంది. అందుకే ఆయన ఫ్యామిలీని అంతా ఒక దగ్గర చేర్చి ఉండాలని. చూడండి ఎంత హ్యాపీగా అనిపిస్తుందో. ఆయన కలిపి అందరం కూర్చొని తింటుంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మా నాన్న. మీరందరూ కూడా మీ ఫ్యామిలీస్ తోటి కుదిరితే వీలైతే 1 yearకి ఒకసారైనా వెళ్ళి వాటితో గడపండి. మా వీడియోస్ ఎలాగ అనిపిస్తున్నాయి, నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.